ఇవాళ మనము సడన్ కార్డియాక్ అరెస్ట్ గురించి తెలుసుకుందాము. సడన్ కార్డియాక్ అరెస్ట్ ఎస్పెషల్లీ ఈ కాలంలో మనం చూస్తున్నాం. చాలా యంగ్ పేషెంట్స్ లైక్ 30 to 40 years, ఐ హావ్ సీన్ ఈవెన్ 20 to 30 years వాళ్ళు కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి వీఆర్ లూజింగ్ దట్ పేషెంట్స్. సో ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి అండ్ దేనివల్ల ఇవి సంభవిస్తాయి, దాన్ని ఏమన్నా నివారణ చర్యలు ఉన్నాయా, ఇవాళ డిస్కస్ చేద్దాము. సో సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే పేషెంట్కి సడన్గా ఛాతీ నొప్పి రావడము, లేకపోతే సడన్గా బీపీ పడిపోయి కళ్ళు తిరిగి కార్డియాక్ అరెస్ట్ అయిపోవడము అనేది సంబోధిస్తాం. ఇది మెయిన్గా హార్ట్ అరెస్ట్ అవ్వడము, దాని తర్వాత బీపీ మెయింటైన్ అవ్వకపోవడం వల్ల పేషెంట్కి సర్క్యులేటరీ అరెస్ట్ అయ్యి సడన్గా మంచి చనిపోయే అవకాశం ఉంది. ఇది జనరల్గా మనము మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి హార్ట్ అటాక్ వల్ల సంభవిస్తుంది మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్. హార్ట్ అటాకే కాకుండా కొన్ని వేరే కారణాలు కూడా దీనికి కారణాలు ఉన్నాయి. సో మోస్ట్ కామన్గా మనం చూసేది మేజర్ హార్ట్ అటాక్ వల్ల, మ్యాసివ్ హార్ట్ అటాక్ వల్ల ఈ ప్రాబ్లం సంభవించవచ్చు. సో మ్యాసివ్ హార్ట్ అటాక్ ప్రీవియస్గా ఓన్లీ 50 years దాటిన పేషెంట్స్కి బీపీ, షుగర్, ఒబేసిటీ, స్మోకింగ్ అండ్ కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్స్కి మాత్రమే మనం చూసేవాళ్ళం. బట్ రీసెంట్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనము వీఆర్ సీయింగ్ ఇన్ వెరీ యంగ్ పేషెంట్స్ దట్ 30 to 40 years ఏజ్ ఆ పేషెంట్స్కి సడన్ కార్డియాక్ అరెస్ట్ని మనం గమనిస్తున్నాం. సో వీటికి కారణాలు ఏంటి? మొదటి కారణం మన దురలవాట్లు. అండ్ మెయిన్గా దురలవాట్లో స్మోకింగ్ ఈజ్ వెరీ వెరీ కామన్. సో ఈ స్మోకింగ్ వల్ల చాలామంది యంగ్ పేషెంట్స్ మ్యాసివ్ హార్ట్ అటాక్స్కి గురవుతున్నారు. అండ్ రెండో రీజన్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మనం డైలీ యాక్టివిటీ చేయకుండా ఒకే దగ్గర కూర్చొని పనిచేసి దానివల్ల మనకు ఊబకాయం అంటే మనిషి లావు అవ్వడము, దాంతో కొలెస్ట్రాల్ పెరగడము, సో ఇవి కూడా దారితీస్తున్నాయి. సో దాంతోపాటు ఇంకొక కారణాలు ఏంటంటే క్రానిక్ డిసీజెస్ లైక్ బీపీ ఎంగేజ్లో రావడము, అలాగే షుగర్ ఎంగేజ్లో రావడము, వాటిని మనం త్వరగా తెలుసుకోకుండా వాటికి మందులు వాడకపోవడం వల్ల కూడా వీటి వల్ల కూడా మనిషికి హార్ట్ అటాక్స్ సంభవిస్తున్నాయి. సో ఈ మ్యాసివ్ హార్ట్ అటాక్ ఎస్పెషల్లీ ఎంగేజ్లో వచ్చినప్పుడు వాళ్ళకి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోరు కాబట్టి వాళ్ళు తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. దాంతోపాటు సరైన టైంలో హాస్పిటల్ రీచ్ అవ్వకపోతే మనము పేషెంట్ని కోల్పోవాల్సి వస్తుంది అనమాట. నేను చెప్పేది ఏంటంటే ఈ సడన్ మ్యాసివ్ హార్ట్ అటాక్స్కి రీజన్స్ని మనము ప్రివెంటివ్ చెకప్స్ ద్వారా మనం ఏమైనా అలైడ్ కాజెస్ అంటే ఇప్పుడు పైన డిస్కస్ చేసిన కాజెస్ ఏమైనా ఉన్నాయో మనము ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ ద్వారా అండ్ రెగ్యులర్ బీపీ, షుగర్ అండ్ కొలెస్ట్రాల్ చెక్స్ ద్వారా మనము ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని ఇలాంటివి సంభవించే అవకాశం ఉందా లేదా మనము ఇయర్లీ చెకప్స్ చేసుకుంటే కనుక సో వీటిని అట్లీస్ట్ మనము 90 to 95% మనం అరికట్టవచ్చు. ఐ సజెస్ట్ టు గో ఫర్ రెగ్యులర్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 20 years అండ్ ఆల్సో ఇఫ్ ఎట్ ఆల్ ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీలో ఏమైనా హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళు ఉండి ఎస్పెషల్లీ స్ట్రాంగ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఈ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ చేసుకొని కార్డియాలజిస్ట్ అడ్వైస్ తీసుకోవాల్సి వస్తుంది. నా పేరు డాక్టర్ దామోదర్ రెడ్డి గౌని, కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, దామోదర్ కార్డియాక్ సెంటర్, located at Impact Specialty Clinics, Narsingi. Thank you so much.